ఒక ప్రొఫెషనల్ కిల్లర్ కథ. మీరు ఒక ప్రొఫెషనల్ కిల్లర్ అని ఊహించుకోండి. జీవితాంతం డబ్బు తీసుకుని మనుషులను చంపుతూ బతికారు. కానీ మీ రిటైర్మెంట్ రోజున మిమ్మల్ని చంపడానికే ఒక కాంట్రాక్ట్ వస్తే మీరేం చేస్తారు? ఈ సినిమా చూస్తే వారం రోజుల వరకు ఆ షాక్ నుండి బయటపడలేరు. కథ మొదట్లో ఒక ప్రొఫెషనల్ కిల్లర్ డ్రిల్లింగ్ మెషిన్ తో ఒక ఇంటి తలుపు తీయడానికి ప్రయత్నిస్తుంటాడు. ఆ శబ్దానికి పక్కింట్లో ఉన్న ఒక లావుపాటి వ్యక్తి కోపంగా బయటకు వస్తాడు. కానీ ఆ వ్యక్తికి తెలియదు ఆ కిల్లర్ టార్గెట్ తనేనని. కిల్లర్ ఆ వ్యక్తిని గోడకు అదిమి పట్టి నెయిల్ గన్తో అతని చేతులను గోడకు కొట్టేస్తాడు. ఆ తర్వాత సుత్తితో కొట్టి దారుణంగా చంపేస్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన బాడీ గార్డ్ ను కూడా సెకండ్ల వ్యవధిలో ఖతం చేస్తాడు. ఆ కిల్లర్ పేరు జాక్ హార్లన్. అతను ఎంతటి మొనగాడంటే ఏ పనిని మధ్యలో వదలడు. కానీ అప్పుడే టేబుల్ మీద తన ఫోటో, తన వివరాలున్న ఫైల్ కనిపిస్తుంది. అది చూసి జాక్ షాక్ అవుతాడు. అది తనను చంపడానికి వేసిన ప్లాన్ అని అతనికి అర్థమవుతుంది. జాక్ తన కాంట్రాక్టర్‌కి ఫోన్ చేసి పని పూర్తయిందని చెప్పి సిమ్ కార్డ్ విరగ్గొట్టేస్తాడు. అండర్ వరల్డ్‌లో జాక్‌ను బ్లాక్ సీజర్ అని పిలుస్తారు. అతను ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన కిల్లర్. కానీ ఇప్పుడు అతనికి 50 ఏళ్లు దాటాయి. జుట్టు నెరిసిపోయింది. ఒళ్ళంతా పాత గాయాలున్నాయి. అందుకే ఒక చివరి పని పూర్తి చేసి ఆ డబ్బుతో ప్రశాంతంగా రిటైర్ అవ్వాలని అనుకుంటాడు. కానీ కిల్లర్ ఆర్గనైజేషన్ కొత్త బాస్ మిస్టర్ హువాంగ్ చాలా పిసినారి. రిటైర్ అయిన కిల్లర్లకు ప్రతి ఏటా పెన్షన్ ఇవ్వడం అతనికి ఇష్టం లేదు. అందుకే పెన్షన్ డబ్బు మిగిలించుకోవడానికి పాత కిల్లర్లందరినీ చంపేయాలని ప్లాన్ చేస్తాడు. అందరినీ చంపడం ఈజీ అయ్యింది. కానీ జాక్ దగ్గరకు వచ్చేసరికి పప్పులు ఉడకలేదు. జాక్ ఎక్కడున్నాడో కనిపెట్టడానికి హువాంగ్ ఒక ప్రమాదకరమైన టీంను పంపిస్తాడు. జాక్ ఒక మంచు పర్వతాల దగ్గర చిన్న గ్రామంలో దాక్కుని ఉంటాడు. అక్కడ అతనికి సోఫీ అనే అమ్మాయి పరిచయం అవుతుంది. సోఫీ పుట్టినరోజుకు జాక్ ఆమెకు ఒక తుపాకీని గిఫ్ట్ గా ఇస్తాడు. కానీ ఆమెకు అది నచ్చదు. అప్పుడే హువాంగ్ పంపిన టీమ్ జాక్ ఇంటికి చేరుకుంటుంది. ఒక అందమైన ఆడపిల్ల సహాయం అడిగినట్లు నటిస్తూ జాక్ కారులోకి ఎక్కుతుంది. ఆమె ఒక స్నిపర్ కు జాక్ లొకేషన్ పంపిస్తుంది. కానీ జాక్ చాకచక్యంగా తప్పించుకుని తనను చంపడానికి వచ్చిన వాళ్ళందరినీ దారుణంగా చంపేస్తాడు. కానీ దురదృష్టవశాత్తు జాక్ తన పాత స్నేహితుడి దగ్గరకు సహాయం కోసం వెళ్తే ఆ స్నేహితుడు అతనికి విషమిచ్చి మోసం చేస్తాడు. జాక్ స్పృహ కోల్పోతాడు. కళ్ళు తెరిచేసరికి జాక్ హువాంగ్ బందీగా ఉంటాడు. హువాంగ్ అతన్ని నరకం చూపిస్తాడు. సోఫీని టార్చర్ చేస్తున్న ఫోటోలను చూపిస్తూ జాక్ కంటిని పొడి చేస్తాడు. కానీ జాక్ సామాన్యుడు కాదు. తన ఒంట్లో గుచ్చుకున్న ఒక చిన్న చాకు ముక్కతో తన సంకెళ్ళు విరగ్గొట్టుకుని అక్కడున్న గార్డులందరినీ వేటాడి చంపేస్తాడు. చివరగా బాస్ హువాంగ్ ను గొడ్డలతో నరికి చంపేస్తాడు. ఆ తర్వాత సోఫీని కాపాడి బయటకు తీసుకొస్తాడు. సోఫీ కోలుకున్నాక జాక్ మీద తుపాకీ గురిపెడుతుంది. కానీ చివరికి జాక్ ఆమెకు శిక్షనిచ్చి ఒక గొప్ప కిల్లర్గా మారుస్తాడు. తమ శత్రువుల మీద పగ తీర్చుకోవడానికి ఇద్దరూ కలిసి బయలుదేరడంతో సినిమా ముగుస్తుంది.